హలో అండి, ఫిష్ కర్రీ చేస్తున్నాను. అందుకని ఇగో చూడండి, ఫిష్ తీసుకున్నాను చాప్ ఫిష్ కర్రీ కోసమని. ఆల్రెడీ నేను ఉప్పు, కారం, పసుపు వేసి హాఫ్ అన్ అవర్ క్రితమే కొంచెంసేపు నానబెట్టి పెట్టానండి. ఇదిగోండి అల్లం పేస్ట్ కూడా దంచి చేసేసాను. ఇప్పుడు ఇదిగో గసగసాలు నొక్కుతున్నానండి. గసగసాలు కూడా కొంచెం నూరుకొని మొత్తం ఇందులో వేసి కలిపి పెట్టడమే చూపిస్తానండి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అనేది. గసగసాలు అయితే నూరేసానండి. కొంచెం జీలకర్ర పొడి మనం ఇందులోకి, తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆల్రెడీ మనం గసగసాలు నూరుకున్నాం కదండి. గసగసాల పేస్ట్ మొత్తం వేసేసి కొంచెంసేపు కలుపుకోవాలండి. కొంచెం మెంతులు కూడా దంచి వేస్తానండి. ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. కొన్ని మెంతులు అయితే కొంచెం మెంతులు వేద్దామండి. మెంతులు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను మెంతిపిండి ఉందేమో అనుకున్నాను, లేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు వేపుతున్నాను మెంతిపిండి. కొంచెం వేస్తే రుచి వేరుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ కర్రీకి. దొరగా వేపుకొని ఇదిగోండి కొంచెం మెంతిపిండి కూడా వేసుకొని కలుపుకుందాము. కొంచెం అండి, మళ్ళీ చేదు వస్తుంది. లైట్గా మెంతిపిండి మొత్తం ఇలా కలిపేసుకోవడమేనండి. అయితే ముళ్ళులు మామూలుగా లేవండి ఇందులో. అయితే దువ్వాన చేప అంటారు కదండి, అవే. కానీ ఇట్లయితే గుచ్చుకుంటున్నాయి నా చేతులకి. కానీ తినేటప్పుడు చాలా తక్కువే ఉన్నాయండి ఇక్కడ, తక్కువ రేటుకి. ఇంటి దగ్గరికి చెంచోళ్ళు ఉన్నారండి, వాళ్ళు పాపం తీసుకొని వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. 150 రూపీసేనండి కిలో. చాలా ఫ్రెష్గా పెట్టాను కదండి వీడియో. బ్రతికుండే చేపలనే వాళ్ళు అమ్ముతారు. ఇంకా చూడండి, డైరెక్ట్గా ఇందులోనే ఆయిల్ వేసేస్తున్నా. అంటే డైరెక్ట్గా వండేసేయడమే. ఇంకా అవి ఒకసారి తాలింపేసి ఒకసారి అలా చేసి ఇలా అంత పని ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఆయిల్ కూడా ఒకేసారి. ఆయిల్ మన చింతపండు ఆల్రెడీ ఇదిగోండి నానబెట్టి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నాను. కరివేపాకు కొంచెం కాదండి, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు మనము ఈ నిమ్మకాయ అంత చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని పోసేద్దాం ఇందులో. కొంచెం పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ చింతపండు వేస్తారు. కొంచెం చప్పగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం చప్పగా వేసుకుంటారు అండి. ఉప్పు అవి మనకి ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసి మొత్తం కలిపేసేసి ఇంకా కదిలించకుండా మనము ఇంకొంచెం వాటర్ వేసుకొని పెట్టేసామనుకో. ఇదిగోండి మొత్తం కలిపేసి పెట్టేశాను. ఒక 10-15 నిమిషాలకైతే నీట్గా చికెన్ మొత్తం కుక్ అయ్యాక చూపిస్తాను. నేనైతే ఇంతసేపు చేపల కర్రీ చేయడానికి కష్టపడ్డానండి. అదే నా లింగాల గట్ల అయితే 10 నిమిషాల్లో చేపల కర్రీ చేసేసి చేతిలో పెట్టేస్తారు. ఊకి ఇక్కడ నేను ఇంతసేపు అవి వేసి ఇవేసి ఇన్నేసా, వాళ్ళు ఇన్నేరు. ఊక జస్ట్ 5 నిమిషాలలో చేపల కూర చేసి చేతిలో పెట్టేస్తారు వాళ్ళు. ఇదిగోండి అయిపోయింది ఫిష్ కర్రీ. ఆయిల్ ఇలా బయటకు వచ్చేంత వరకు కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. రెడీ.